హాయ్ అండి. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీని మీకు వినిపించబోతున్నాను. సంజన, నిఖిల్ ఇద్దరు ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుని పెద్దలను ఒప్పించి కాంట్రాక్ట్ విషయం చెప్పకుండా దాచి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు గుట్టు బయట పెట్టి వాళ్ళని విడగొట్టాలని చూస్తున్నది నేహ. సంజన, నిఖిల్ కుటుంబాల వెనుకున్న రహస్యాలు తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారా, అనుకున్నట్టుగానే విడిపోయారా, అన్నీ ప్రశ్నలే అనుకుంటున్నారా? ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అండి. కొంచెం సస్పెన్స్ మిళితం చేశాను అంతే. ఈ స్టోరీ రాసింది నేనే. ప్రతిలిపి యాప్లో 1,00,000కు పైగా రీడ్ కౌంట్తో నడుస్తోంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామా? అక్కడంతా చిమ్మ చీకటి. వీధి లైట్స్ కూడా ఆ దృశ్యాన్ని చూడలేనట్టు ఆరిపోయాయి. నిశ్శబ్దమైన చీకటి రాత్రి. చంటిపిల్ల ఏడుపు వినిపిస్తోంది. అది ఒక పురాతనమైన భవనం. ఆ ఏడుపు విన్న ఆ ఇంట్లో నుండి లైట్ వెలిగి ఆ వెలుతురు గేటు వరకు పరుచుకుంది. ఒక మధ్య వయస్కురాలు బయటకు వచ్చి గేటు తీసి పాపను చూసింది. ఆమె వెనుక ఒక్కొక్కరుగా వచ్చి నిలబడుతున్నారు. గేటు ముందు పడుకోబెట్టి ఉన్న చంటి పాపను చేతుల్లోకి తీసుకుని, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉంటావని అనుకుంటున్నాను. ఇంత చంటి పిల్లను తల్లి లేని దాన్ని చెయ్యకు. నీకే కష్టం ఉన్నా మేమంతా చూసుకుంటాం. మమ్మల్ని నమ్ము. నువ్వు పాపతో పాటు మాతో ఉండొచ్చు. దయచేసి రా, చుట్టూ చూస్తూ అంటోంది సావిత్రి. ఆవిడెత్తుకున్న వెంటనే ఆ పాప ఏడుపు మానేసి కాళ్ళు చేతులు ఆడిస్తూ అందరినీ చూస్తోంది. ఇంత చిన్న పిల్లని వదిలేస్తున్నావు? జాలి లేదా నీకు? ఈ రాత్రికి పాపని మా దగ్గరే ఉంచుతాం. రాత్రంతా ఆలోచించుకుని ఉదయమే రా. నీకే కష్టమైనా మేము అక్కుని చేర్చుకుంటాం. మరోసారి చెప్తున్నాను, ఈ పాపని తల్లి తండ్రి లేని అనాథం చెయ్యకు అని వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్తోంది సావిత్రి. వెనక ఉన్న అందరూ గేటు వేసి వాళ్ళు కూడా ఆమెను అనుసరించారు. అక్కడే మంచంపై బయట ఏం జరుగుతుందో తెలియక బయటకు నడిచి రాలేక అక్కడే కూర్చుని చూస్తున్న సరస్వతి చేతుల్లో పాపను పెడుతూ, ఎవరో మన గేటు ముందు వదిలేశారమ్మా అంది సావిత్రి. ఆవిడ చేతుల్లో ఉన్న పాపను అందరూ ముద్దాడుతున్నారు. ఎంత అందంగా ఉంది, ఎలా మనసొప్పిందో ఆ తల్లికి అన్నారొకరు. దేవుడా, ఏంటి నీ ఆట? ఎవ్వరికీ మా అవసరం లేక వదిలేస్తే ఇక్కడ బ్రతుకుతున్నాం. ఈ పసిదాన్ని మా దగ్గరికి పంపావు. దీని జీవితం రోడ్డుపాలు కాకుండా చూడు అంది సరస్వతి. రోడ్డుపాలు అవ్వదక్క, మనమంతా ఉన్నాం కదా, మనం పెంచుదాం అంది రవణమ్మ. మనమే అంతంత మాత్రంగా ఉన్నాం. ఇప్పుడు ఈ పాపను మనం పెంచగలమా? పోలీసులకు ఫోన్ చేసి అప్పగిస్తే వాళ్ళు ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు అంది సరస్వతి. వద్దమ్మా, ఎక్కడో ఏదో అనాథాశ్రమంలో బ్రతికేది మనతో పాటు బ్రతుకుతుంది. ఆలోచిద్దాం, ఏదో ఒక మార్గం దొరుకుతుంది అంది సావిత్రి. ఏ మార్గం దొరుకుతుంది సావిత్రి? ఏదో సరస్వతక్క దయవల్ల అందరూ బతుకుతున్నాం ఇక్కడ. అక్కే లేకపోతే ఈ పాటికి మేమిద్దరం చనిపోయి ఉండేవాళ్ళం అంది రాజమ్మ. ఈ పసిదాన్ని చూడమ్మా, ఏ కష్టంలో ఉందో ఆ తల్లి. ఎవరైనా మోసం చేశారో వదిలేశారో తను కన్న కూతుర్ని వదిలేసింది. ఇలాంటి ఒక బిడ్డ నా కడుపును పుట్టకే నన్ను ఇంట్లో నుండి గెంటేశారు. పుట్టింటి వారికి భారం కాలేక ఓ గుడి దగ్గర అడుక్కుంటుంటే అమ్మ నన్ను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంది అంది సావిత్రి. పిల్లలు లేరని బాధపడక సావిత్రి నువ్వు. నాకు 2 కొడుకులు ఉన్నారు. నేను ఎలా ఉన్నానో ఎక్కడున్నానో కూడా వాళ్ళకి అవసరం లేదు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకుని వీళ్ళందరినీ చేరదీశాను అంది సరస్వతి. మా అందరినీ నువ్వు భారం అనుకోలేదు. ఆ ఇల్లు కలవాళ్ళు భారం అనుకున్నారు. మనల్ని అప్పటికప్పుడు ఖాళీ చేయమంటే నువ్వు చేస్తున్న సేవ నచ్చి నీ మొహం చూసి ఆ సదాశివం గారు ఈ ఇల్లు ఇచ్చారు అంది రమణమ్మ. ఆ సదాశివం గారు వాస్తు బాలేదని మేము వదిలేసాం. దాన్ని పడగొట్టి కడదామన్న మనసు అంగీకరించడం లేదు. మీకు ఉపయోగపడుతుంది అంటే వాడుకోండి అన్నారు. అప్పటి నుండి ఇంటికి వచ్చేవారే కానీ వెళ్ళేవారు లేరు అంది రాజమ్మ. ఇప్పటి వరకు అందరూ పెద్దవారే వచ్చారు. మొట్టమొదటిసారిగా పసిపిల్ల వచ్చింది. ఆ పాప తల్లి రాకపోతే సావిత్రమ్మ కూతురుగా ఇక్కడే పెరుగుతుంది. వెళ్ళి పడుకోండి అందరూ అంటూ తన పక్కన పడుకోబెట్టుకుంది పాపని సరస్వతి. పాప రాత్రి లేచి ఏడిస్తే అంది రమణమ్మ. ఉదయమే మన టీకి ఉంచిన పాల ప్యాకెట్ ఉంది కదా, ఉదయం మనందరం బ్లాక్ టీ తాగుదాం అంది సావిత్రి. మొత్తానికి అందరూ కలిసి పాపను పెంచాలని నిశ్చయించారు.
కానీ ఈ రోజులు పసిదాన్ని పెంచడం మాటలు కాదు అంది రాజమ్మ. సరేలేండి చూద్దాం. ఎప్పుడు పెంచలేమనిపిస్తే అప్పుడే ఎక్కడో అక్కడ తీసుకువెళ్ళి జాయించేద్దాం అంది సరస్వతి. అందరూ పడుకున్నారు. ఒక గంటకి పాప ఏడుపు మొదలుపెట్టింది. మళ్ళీ అందరూ లేచి కూర్చున్నారు. ఒకరు వెళ్ళి పాలు కాచి చల్లార్చి గ్లాసులో పోసి స్పూన్తో పట్టుకుని వచ్చారు. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నెమ్మదిగా కొద్ది కొద్దిగా నోట్లో వేస్తుంటే ఏడుపు ఆపేసింది. పాలు తాగి అందరినీ చూస్తోంది. ఆ పాపను చూసి మురిసిపోతూ అందరూ కూర్చున్నారు అక్కడే. ఏం పేరు పెడదాం అంది సావిత్రి. ఇది అచ్చం నా మనవరాలు సంజనాలా ఉంది అంది సరస్వతి. మరి ఇంకే సంజనానే పెట్టేద్దాం అంది. సంజన, సంజు అంటూ ఆడిస్తున్నారంతా. ఆ రాత్రి అందరూ అరాకొర నిద్రతో సరిపెట్టుకున్నారు. ఉదయానికి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. తల్లి రాదు, వచ్చేలా ఉంటే ఈపాటికే వచ్చేదక్కా అంది రమణమ్మ. ఇప్పటి వరకు ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన మాకు రాలేదు. మీరు పెడితే తినేసి కూర్చున్నాం. ఇప్పుడు ఈ పాప కోసం ఎవరికి చేతనైన పని వాళ్ళు చేద్దాం అంది నిర్మల. అంటే అక్క చెప్పాలనుకున్నది, నేను పచ్చడి బాగా పెడతాను, అలాగే ఇక్కడున్న అందరూ కూడా అప్పడాలని రకరకాలన్నీ చేయడం వచ్చు. అందరూ ఎవరికి వచ్చింది వాళ్ళు చేద్దాం. ఆ వచ్చే డబ్బుతో మనము పాప హాయిగా జీవించవచ్చు అంది రమణమ్మ. అందరూ తినేసి కూర్చుంటున్నాం. మనకి ఒక మార్గనిర్దేశం కోసమే భగవంతుడు ఈ పాపని ఇక్కడికి పంపించాడేమో అంది నిర్మల. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే పెట్టుబడి కావాలి కదా అంది రమణమ్మ. ఏదైనా షాప్లో అరువు తెద్దాం అంది నిర్మల. మనకు అరువు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అంది సావిత్రి. ఒక పని చేద్దాం. నాకు పెన్షన్ వచ్చిన వెంటనే ఇంటికి సరిపడా సరుకులు కొంటున్నాం కదా, ఈ నెల ఆ సరుకుల బదులు మీరు చేయటానికి కావలసినవి కొనండి. ఒక రైస్ ప్యాకెట్ మాత్రం మానకండి. ఎందుకంటే రైస్ పెట్టుకుని మీరు పెట్టే పచ్చడన్నా వేసుకుని తినచ్చు అంది సరస్వతి. సరస్వతి ఇచ్చిన ఐడియా అందరికీ నచ్చింది. సంజన ఆకలి తీర్చి తనని చదివించడం కోసం వీళ్ళంతా నడుం బిగించారు. అదొక ప్యాలెస్. గేట్ తీసి లోపలికి వస్తుంటే కార్లు బారుగా తీరి ఉన్నాయి. చుట్టూ పూల మొక్కలు తలలు ఊపుతూ ఆహ్వానిస్తున్నాయి. ప్యాలెస్ అంతా శాండిలైర్ లైటింగ్తో మెరిసిపోతోంది. గేటు దగ్గరున్న కొత్త వాచ్మెన్ నోరు తెరుచుకుని చూస్తున్నాడు. నోరు మూసుకో, దోమలు వెళ్ళిపోగలవు అన్నాడు. డబ్బులున్నవాళ్ళు అంటే డబ్బులు ఉన్నవాళ్లే అంకుల్. పుట్టినరోజు పార్టీ ఇలా చేస్తున్నారంటే ఆ పిల్లోడు పెద్దయ్యాక పెళ్ళి ఎలా చేస్తారో అన్నాడు. ఇంత ఆస్తికి వారసుడు ఒక్క బాబు, ఈ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది అన్నాడు. ఇక్కడ వాచ్మెన్గా చేసి నువ్వు రిచ్ అయిపోయావు. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నావు ఇక్కడ అన్నాడు వాచ్మెన్. పెద్దయ్య గారు ఉన్నప్పటి నుండి చేస్తున్నాను. నిరంజన్ గారని చాలా మంచి మనసు, చెప్పకుండానే మన కష్టాలు తెలిసిపోతాయి ఆయనకి అన్నాడు పాత వాచ్మెన్. ఏమైంది ఆయనకి అన్నాడు. ఉదయ్ బాబుకి 15 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు. అప్పటి నుండి కంపెనీ వ్యవహారాలన్నీ నిరంజన్ గారి భార్య రమావతి గారే చూసుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు ఆవిడేగా మన బాసు అన్నాడు. ఉదయ్ బాబు గారిని పెంచి పెద్ద చేసి ఆయన ఎదిగే వరకు కంపెనీని కాపాడుతూ ఇప్పుడు ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన ఇష్టపడిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆవిడ పెద్దరికం నిలబెట్టుకున్నారు అన్నాడు. వాళ్ళబ్బాయే కదా నిఖిల్ బాబు అన్నాడు. రెండో పుట్టినరోజు ఇది అన్నాడు అతను. ఎక్కడెక్కడి నుండో పెద్ద మనుషులందరూ వచ్చారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. మరి మేడం అంటే ఏమనుకుంటున్నావు? ఆవిడ పిలిస్తే రావాల్సిందే. మేడం మంచి వాళ్లకు మంచి, చెడ్డవాళ్లకు ఖాళీ అవతారం అన్నాడు అతను. లోపల నుండి సందడి వినపడుతోంది బయటకి. లోపలికి వస్తే హాల్ అంతా అతిథులతో నిండి ఉంది. గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఉదయ్ పార్టీకి టైం అవుతుంది, కేక్ కట్ చేయించు అంది రమావతి. మనోజ్ఞ అని గట్టిగా పిలిచాడు ఉదయ్. వస్తున్నాను అంటూ నిఖిల్ని ఎత్తుకుని వచ్చింది. ముగ్గురు కేక్ దగ్గర నిలబడ్డారు. కేక్ నిఖిల్కి డబల్ ఎత్తుంది. ఉదయ్, మనోజ్ఞ, మధ్యలో నిఖిల్. వీళ్ళని చూస్తూ దిష్టి తీయించాలి అనుకున్నారు రమావతి గారు. ఉదయ్, మనోజ్ఞ నిఖిల్తో కేక్ కట్ చేయిస్తున్నారు. హాల్ అంతా హ్యాపీ బర్త్డే టు యూ అనే సాంగ్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. పార్టీ మొదలైంది. ఒక పక్క చీర్స్లు, గ్లాసులు సౌండ్స్, రాజకీయాలపై వాడి వేడి చర్చలు, ఇంకో పక్క చీరలు, నగలు, ఇన్ఫర్మేషన్స్, ఒకరికంటే ఒకరు ఎంత గొప్ప అని తెలియజేసే సంభాషణలు. రమావతి గారు మనవణ్ణి తీసుకుని వచ్చి
ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. ఉదయ్, మనోజ్ఞ కూడా తమ స్నేహితులతో సరదా సంభాషణలో మునిగి తేలుతున్నారు. తినేవాళ్ళు తిని బయలుదేరుతున్నారు. ఇంచుమించుగా చాలా వరకు వెళ్ళిపోయారు. మీరిద్దరూ ఎక్కడికి? అన్నారు రమావతి గారు బయలుదేరుతున్న వాళ్ళిద్దరినీ చూస్తూ. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళొస్తామమ్మా. వాళ్ళు ఎక్కడి నుండో మన కోసం వచ్చారు. సాగనంపడం మన బాధ్యత అన్నాడు ఉదయ్. అది డ్రైవర్ కూడా చేస్తాడు అంది రమావతి. అమ్మా, వాళ్ళు మా ఫ్రెండ్స్. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైం మాత్రం ఎందుకు వదిలేయాలి? ఆ టైం కూడా వాళ్ళతోనే ఉండాలని ఉంది అన్నాడు. రేపటి నుండి అలాగూ ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదే కదత్తయ్య అంది మనోజ్ఞ. దిష్టి తీయించుకుని వెళ్ళండి అంది రమావతి. వెళ్ళేటప్పుడు ఎందుకు? వచ్చాక తీయించుకుని లోపలికి వస్తాంలే అన్నాడు ఉదయ్. జాగ్రత్త, తొందరగా వచ్చేయండి, పిల్లోడు ఏడుస్తాడు అంది రమావతి. ఫ్రెండ్స్తో పాటు వాళ్ళిద్దరూ వెళ్ళారు. అమ్మా, బాబు నిద్రపోతున్నాడు అంటూ వచ్చింది వరాలమ్మ. తీసుకుని తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టొచ్చింది. అందరూ వెళ్ళిపోయారు. పనివాళ్ళు అవన్నీ సర్దుతున్నారు. అరగంటలో అవన్నీ తీసేసి శుభ్రం చేసి పనివాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళక్కడ సర్దుకున్నారు. వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రమావతి. కొడుకు కోడలు బిజినెస్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఉండడంతో ఆమె రిలాక్స్ అవుతుంది. మనవడితోటే లోకంగా ఉంది ఈ 2 సంవత్సరాల నుండి. కోడలు మనోజ్ఞ డబ్బు ఉన్న అమ్మాయి కాకపోయినా చదువు సంస్కారం ఉన్న అమ్మాయి. కొడుకు ఇష్టపడ్డాడు అని చెప్పడంతో అడ్డు చెప్పకుండా వాళ్ళు పెళ్లి జరిపించింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేమిటి అని టెన్షన్ స్టార్ట్ అయింది ఆవిడకు. కోడల నెంబర్కి ఫోన్ చేసింది. రింగ్ అవుతోంది కానీ ఎవరూ తీయడం లేదు. డ్రైవర్ని తీసుకువెళ్ళకుండా వీళ్ళిద్దరే వెళ్ళారు. ఏంటో ఈ పిల్లలు మాట వినరు. ఇప్పటి వరకు వాళ్ళతోనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళని వీళ్లే దింపాలా? డ్రైవర్ వెళ్ళి దింపితే సరిపోయేది. పోనీ లేట్ అవుతుందని నాకు ఒక్క ఫోన్ చేయరు అనుకుంటూ అటు ఇటు తిరుగుతోంది. ఎందుకో సడన్గా దిగులుగా అనిపించసాగింది. ఏదో జరిగిందనే ఫీలింగ్ ఇద్దరు ఫోన్లకి మార్చి మార్చి చేస్తోంది. నిఖిల్ లేచి ఏడుస్తున్నాడు. వాడిని ఎత్తుకుని ఊరుకోబెడుతూ వరాలమ్మ అంటూ గట్టిగా పిలిచింది. పడుకున్నదల్లా ఉలిక్కిపడి లేచొచ్చింది. దిష్టి తీయమన్నాను, తీసావా అంది. తీశానమ్మా. ఏడుస్తున్నాడా? ఇటివ్వండి. అమ్మగారు, అమ్మగారు వాళ్ళు ఇంకా రాలేదమ్మా అంది. రాలేదే, కంగారుగా ఉంది అంది రమావతి. మళ్ళీ ఫోన్ చేసింది. ఎవరూ తీయలేదు. కొద్దిసేపటికి కొత్త నెంబర్ నుండి ఫోను. హలో, ఎవరు అంది భయంగానే. ఈ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది అన్నాడు. నేను ఈ నెంబర్కి చేయలేదు, మా అబ్బాయికి చేశాను అంది రమావతి. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మేడం. ఇద్దరున్నారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. నేను కానిస్టేబుల్ అంటూ అతను ఇంకా ఏదో చెప్తూ ఉన్నాడు. రమావతి గారికి అప్పుడే కాళ్ళు చేతులు గాల్లో తేలుతున్నట్టు ఏదో జరుగుతున్న ఫీలింగ్. అక్కడే కూలబడ్డారు. అమ్మా, అమ్మా ఏమైంది అంటూ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది వరాలమ్మ. అది ఆవిడ పట్టించుకునే స్థితిలో కూడా లేదు. బాబుని అక్కడే సోఫాలో పడుకోబెట్టి వచ్చి బలవంతంగా కొంచెం నీళ్లు తాగించింది వరాలమ్మ. ఇంకా నిద్రపోకుండానే సోఫాలో పడుకోబెట్టడంతో నిఖిల్ మళ్ళీ ఏడుస్తున్నాడు. మనవడి ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చింది. వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి, ఉదయ్, మనోజ్ఞ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేశారు, నీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, అర్జెంటుగా వెళ్ళు, నేను వస్తున్నాను అంది. అలాగే అమ్మా అని కాల్ కట్ చేశాడు. ముందు మాట్లాడిన కానిస్టేబుల్ నెంబర్ మేనేజర్కి మెసేజ్ చేసింది. అర్థమైంది కదా వరాలమ్మ, బాబుని చూస్తూ ఉండు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్తూనే ఆమె గొంతు వణుకుతోంది. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండండి అంది. వెళ్తుంటేనే చెప్పానే దిష్టి తీయించుకుని వెళ్ళండి అని. నా మాట విన్నారు కాదు. ఆవిడ గొంతులో బాధ. మేనేజర్ నుండి ఫోన్. అమ్మా, మీరు రాకండి, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ చెప్పక తప్పదు. జాయిన్ చేసిన కొద్దిసేపటికే ఇద్దరూ చనిపోయారు అన్నాడు. ఆమె చేతుల్లోంచి ఫోన్ జారి కింద పడింది. ఒక్కసారిగా సోఫాలో కూలబడుతూ, దేవుడా, నాకెందుకు ఇలా జరుగుతోంది? నా ఆయుష్ వాళ్ళిద్దరికీ పోసి నన్ను తీసుకుపోకపోయావా అంటూ ఏడుస్తోంది. ఆ మాటలతో వరాలమ్మకు అర్థమైంది. అయ్య బాబోయ్ దేవుడా, ఎంత అన్యాయం చేసేశావు అంటూ పని వాళ్ళందరినీ లేపింది. విషయం ఎలా తెలిసిందో తెలియదు. ఒక్కొక్కరుగా వచ్చి హాల్లో కూర్చుంటున్నారు. ఆవిడను మాట్లాడించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. శోకమూర్తిలా ఉంది రమావతి. అప్పటి వరకు పుట్టినరోజు సంబరాల్లో ఉన్న ఆ ఇల్లు శోక సముద్రంలో మునిగిపోయింది.
దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతోంది రమావతి. భర్త చనిపోయిన దగ్గర నుండి బిజినెస్ అంతా ఆవిడే చూసుకుంటున్నారు. ఇన్నాళ్లకు కొడుకు చదువు, పెళ్ళి అంటూ బాధ్యత అంతా ఆవిడే చూసుకున్నారు. అప్పచెప్పిన 2 సంవత్సరాలకే ఇలా జరగడంతో ఆవిడికి షాకింగ్‌గా ఉంది. నిఖిల్‌ని చూస్తుంటే గుండె మెలిపెట్టినట్టు బాధ. తెల్లవారేసరికి గుమ్మం ముందు వాళ్ళిద్దరి శరీరాలను పడుకోబెట్టారు. వాళ్ళిద్దరినీ అలా చూసిన ఆవిడ స్పృహ తప్పి పడిపోయారు. ఆవిడ తేరుకుని నిఖిల్‌ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జరగాల్సిన కార్యక్రమాలకు ఆజ్ఞ ఇచ్చారు. తీసుకువెళ్ళిపోయినా అలాగే కూర్చుని ఉండిపోయారు. ఏమీ తెలియని వయసు అయినా అమ్మా నాన్నని ఎక్కడికో తీసుకుపోతున్నారు అంటూ వచ్చిరాని మాటలతో మనము వెళ్దామంటూ ఏడుస్తున్నాడు నిఖిల్. ఏడుస్తున్న మనవణ్ణి చూస్తూ వీడి కోసమైనా నేను ధైర్యంగా ఉండాలి అనుకుని, ఇప్పుడు కాదు, నువ్వు పెరిగి బాగా చదువుకుని పెద్దవాడివైపో, అప్పుడు నేను వెళ్ళి అమ్మని డాడాని తీసుకువస్తాను అంది. నేను వస్తాను అన్నాడు. తప్పు, అలా మాట్లాడకూడదు, నువ్వు రాకూడదు, నేనే వెళ్ళి వాళ్ళిద్దరినీ నీ దగ్గరికి పంపుతాను అంది. జరగాల్సిన కార్యక్రమాలన్నీ రమావతి గారి చెల్లెలు కొడుకు నిర్వహించాడు. ఆ కార్యక్రమాలన్నీ అయినా ఆవిడ కంపెనీకి వెళ్ళలేకపోయారు. బాబుతోనే లోకంగా ఉండిపోయింది. అలా నెల రోజులు గడిచేసరికి కంపెనీ వ్యవహారాల్లోకి రిలేషన్స్ అందరూ ఎవరికి వారే వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తోటమాలి వీరయ్య నడుంపై ఎక్కించుకుని ఏనుగమ్మ ఏనుగు అని ఆడిస్తుంటే రమావతి గారు నిఖిల్కి భోజనం పెడుతున్నారు. అమ్మా, మీతో మాట్లాడాలి అన్నాడు మేనేజర్ వచ్చి. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, వస్తాను అంది. అతను మాట్లాడకుండా వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. బాబుకి అన్నం తినిపించి వాటిని ఎత్తుకుని లోపలికి వచ్చి వరాలమ్మా అంటూ పిలిచి బాబుని అందించింది. వరాలమ్మ ఇచ్చిన న్యాప్కిన్ తీసుకుని చేతులు తుడుచుకుంటూ వచ్చి, చెప్పు ఏంటి అంది ఎదురుగా కూర్చుంటూ. అమ్మా, మనం టెండర్కి పిలిచాము, ఈలోపు ఇలా జరిగింది. ఆ టెండర్ని ఇప్పుడు వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇవ్వాలని పట్టుపడుతున్నారు జగపతి గారు అన్నాడు. వాడెందుకు వచ్చాడు కంపెనీకి అంది. వారే కాదమ్మా, వారి అబ్బాయి, ఇంకా చాలామంది ఉన్నారు కంపెనీలో. అందరూ మీ ఆఫీస్ రూమ్లోనే కూర్చుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడుతున్నారు అన్నాడు. నేనింక రాను అని వాళ్ళ ధీమా అని కొంచెం ఆలోచించి, నాకు బాబుని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి అంది. మీరు ఏమీ అనుకోనంటే ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదమ్మా అన్నాడు. వీళ్ళంతా ఏదో పనిచేస్తున్న వాళ్లే, వీళ్ళని నమ్మి నేను బాబును అప్పచెప్పలేను. ఆ వచ్చే ఆవిడ ఎలా ఉండాలంటే పిల్లల కోసం తప్పిస్తూ ఆవిడకు పిల్లలు లేక పిల్లల్ని ప్రాణంగా చూసుకునేలా కావాలి అంది. మీరు చెప్పినట్టున్న ఒక ఆవిడ నాకు తెలుసు, నేను కనుక్కుంటాను ఆవిడని అన్నాడు. బాబుని ప్రాణంలా చూసుకోవాలి. ఎక్కడ మోసం జరిగినా నా సంగతి తెలుసు కదా నీకు. తెలిసిన వాళ్ళు అంటున్నావు కనుక ఈరోజే పిలిపించు అంది. అమ్మా, అడుగుతాను, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని వెళ్ళిపోయాడు. తిన్నగా సావిత్రి దగ్గరికి వెళ్ళి బయటే నిలబడి అక్క అక్క అంటూ పిలిచాడు. ఎవరు అంటూ బయటకు వచ్చిన సావిత్రి అతను చూసి, నువ్వా, లోపలికి రా అంది. లోపలికి వచ్చి సరస్వతి పక్కన కూర్చుంటూ ఎలా ఉన్నారమ్మా అన్నాడు. బానే ఉన్నాను, ఏంటి ఈరోజు నీకు మేం గుర్తొచ్చాం అంది సరస్వతి. అలా ఏం లేదమ్మా, తీరిక లేక, తెలిసే ఉంటుంది కదా అన్నాడు. విన్నాను, పాపం ఆవిడ పరిస్థితి ఎలా ఉంది, కొడుకు కోడలు ఒకేసారి పోవడం ఆవిడికి చాలా కష్టమైన విషయం అంది సరస్వతి. అదే కదమ్మా, నేనొచ్చింది కూడా ఇప్పుడు ఆ విషయంగానే. ఆవిడ రాక ఆఫీస్ వ్యవహారాల్లో చాలామంది తలలు దూర్చి కంపెనీని వాళ్ళ వశం చేసుకోవాలని చూస్తున్నారు అన్నాడు. కంపెనీ వ్యవహారాల్లో మేమేం చేయగలమయ్యా అంది సరస్వతి. బాబుని చూసుకోవడానికి ఆవిడకు ఒక మనిషి కావాలి. ఆవిడ చెప్పిన క్వాలిటీస్ అన్నీ మన సావిత్రక్కలో ఉన్నాయి. అందుకే సావిత్రక్క వస్తుందేమో అని అడుగుదామని వచ్చాను అన్నాడు. ఇంతకు ముందైతే నువ్వు ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎగిరి గంతేసి ఒప్పుకునేదాన్ని. ఇదిగో చూడు ఇప్పుడు, నాకు ఈ పసిదే లోకం అయిపోయింది. ఇది నన్ను అమ్మని చేసేసింది అంది సావిత్రి. ఈ స్టోరీ ఇక్కడితో ఆపేస్తున్నాను. మరో ఎపిసోడ్లో ఇంకొంచెం స్టోరీ తెలుసుకుందిరి కానీ.